నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలగి కుంభరాశిలోనే సక్రమ మార్గంలో పయనించబోతున్నాడు. 2024 నవంబర్ నెల 15వ తారీఖు సాయంత్రం నుండి 2025 మార్చి 29వ తారీఖు శనివారం వరకు గల ఈ 4.5 నెలల కాలం పాటు వృషభ రాశిలో వక్రం తొలగినటువంటి శని భగవానుడు తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ రకంగా శని కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 నెలల కాలంలో ద్వాదశ రాశుల వారికి శని ఇచ్చేటువంటి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో కుంభరాశిలో శని వక్రం తొలగి ప్రయాణం చేసేటువంటి ఈ సక్రమ మార్గం ఏదైతే ఉందో 4.5 నెలల కాలంలో మకర రాశి వారికి జన్మరాశ్యాధిపతి మరియు ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయ భావంలో కుంభరాశిలో ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల వీరికి ఏళ్ళనాటి శని దోషం 5 సంవత్సరాలు పూర్తయింది. ఇక 2.5 సంవత్సరం వీరికి ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏళ్ళనాటి శని దోషం ద్వితీయ శని రూపంలో వీరికి ఉంది కనుక రెండవ భాగంలో ఉన్నందున ఈ ద్వితీయ శని ప్రభావం వల్ల వీరికి కొన్ని సమస్యలు వీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. వీరి మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, తద్వారా అభిప్రాయ భేదాలు, కుటుంబంలో చిన్న చిన్న విషయాలకు అశాంతికి కారణం, స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు, వాహన సమస్యలు ఇలాంటివి అధికంగా వీరు ప్రతికూలతలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. చిన్న చిన్న అవమానాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య కష్టాలు కూడా వీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ కారణం చేత మకర రాశి వారు ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి వీరు ఆంజనేయ స్వామి ఆలయానికి ప్రతిరోజు వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడం, అలాగే శనివారం రోజున స్వామివారికి అందుబాటులో ఉన్నటువంటి వడమాల పూజ కానీ, తమలపాకుల పూజ కానీ, సింధూరు పూజ కానీ నిర్వర్తించడం, ప్రతిరోజు కూడా సుందరకాండ పారాయణం చేయడం వల్ల ఈ ఏళ్ళనాటి శనిలోని ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.